మాత, నేరం చేయడం పాపమంటారు. ఆ పాపం చేసిన నేరస్తులతో ఉండటం కూడా పాపమే అయితే నన్ను మన్నించు మాత. ఆ ఘోరం జరగడం నా మనసుకి ఇష్టం లేదు, అయినా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఓ మాత, ఈ నీ బిడ్డకు మనశ్శాంతి ప్రసాదించు మాత. పరిశుద్ధ ప్రభువ పరిశుద్ధ 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 ప్రభువ కానిస్టేబుల్ యేసు పాదాలు గుద్దుదా. ఇదే మరో కానిస్టేబుల్ అయితే నీ చైన్ తెంపేసి బ్రేకులు పీకేసి పొక్కలో దోసి. మీరా ఫాదర్? ఎవరో అనుకుని నోరు పారేస్తాను, కొంచెం స్పృహలో లేని అంతే. క్షమించండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. భగవంతుడున్నది తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి, కానీ ఇంత స్పృహ లేకుండా తాగడం పాపం మై సన్. చర్చికి కొత్త ఫాదర్ వచ్చారన్నారు, తమరేనా ఫాదర్? ఎస్ మై సన్. ఇంతకీ నువ్వెవరు? నా పేరు యేసుపాదం, హెడ్ కానిస్టేబుల్ ఫాదర్. జీసస్. హెడ్ కానిస్టేబుల్ అయి ఉండి నేరాల్ని అరికట్టాల్సిన నువ్వు ఇలా తప్పు తాగడం తప్పు కదా మై సన్. నాకు మొదటి నుంచి దరిద్రం అలవాటు లేదు ఫాదర్. ఈ మధ్య మనసు పాడే అశాంతి ఎక్కువే అలవాటు పడ్డాను ఫాదర్. అంత శాంతికి మనసు పాడవడానికి కారణం ఏమిటి మై సన్? ఫాదర్, నేను ప్రశ్న అడుగుతాను. నేరం చేయడం పాపం, ఆ నేరం చేసిన వారి పక్కన ఉండడం కూడా పాపమేనా ఫాదర్? భగవంతుని దృష్టిలో రెండు సమానమే. ఆ పాప భారాన్ని నీ మనసు మొయలేపోతుందని అర్థమవుతుంది మై సన్. అవును ఫాదర్, చేసిన తప్పుని చెరిపేయలేను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా. అది చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. దాందేముంది మై సన్, చర్చకొచ్చి నువ్వు కన్ఫెషన్ చెప్పుకుంటే నీ మనసులో ఉన్న భారం తప్పకుండా తగ్గుతుంది. అందరినీ క్షమించే ఈ దేవుడు నిన్ను తప్పకుండా మన్నిస్తాడు. కమ్, ప్లీజ్ కమ్. Jesus saves.